ప్రభు క్రీస్తునాథునిచే మిక్కిలిగా ప్రేమించబడి దైవజనమ, మీ అందరికీ కూడా తపస్సు కాల విభూది బుధవారమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాం. దేవుని వాక్యమును ఆలకించి ఈ శుభతరుణములో మనందరము కొద్దిసేపు ఈ విభూది బుధవారం యొక్క విశిష్టతను, ప్రాముఖ్యతను వాక్యముల ద్వారా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ విభూది బుధవారంలోని వాక్యములు యావేలు గ్రంథములో నుండి 2వ కొరింథీల పత్రిక నుండి మత్తయి సువార్త నుండి మనము ఆలకించబోతూ ఉన్నాం. ఈ విభూది బుధవారము మనందరినీ కూడా తపస్సు కాలములోనికి ఆహ్వానిస్తూ ఉంది. ఈ విభూది బుధవారము మన 40 దినాల శ్రమల కాలానికి స్వాగతం పలుకుతూ ఉంది. ఈ విభూది బుధవారం పవిత్ర కాలానికి, రక్షణ కాలానికి, పశ్చాత్తాప కాలానికి మనందరినీ కూడా స్వాగతం పలుకుతూ ఉంది. ఈ విభూది బుధవారం మనందరినీ తపస్సు కాల ఆరంభానికి స్వాగతిస్తూ ఉంది. ఈ విభూది బుధవారం మనందరినీ దేవునికి దగ్గర చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ విభూది బుధవారం రోజున గత సంవత్సరపు బ్రాహ్మణికొమ్ముల ద్వారా తయారు చేయబడిన విభూదిని మన నొసటల మీద ముద్రించుట ద్వారా, శిలువ గుర్తు ద్వారా మనము ఈ కాలములోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ విభూది బుధవారము ద్వారా మనము మన పాపములకు ప్రాయచిత్తము చేసుకోవాలని, ప్రభు వైపుకు తిరిగి రావాలని, పాప పరిహారముగాను హృదయశుద్ధిని పొంది పరిశుద్ధతలో ఎదగటానికి ఈ విభూది బుధవారము ద్వారా మనము దైనందిన క్రీస్తు దివ్య వాక్యములోనికి వెళుతూ ఉన్నాం. ఈ రోజున మనము ఈ విభూది బుధవారపు విశిష్టతను తెలుసుకునే సమయంలో అర్థము తెలుసుకున్నట్లయితే విభూది అది ఒక బూడిదగా మనము చూస్తూ ఉంటాం సామాన్యులుగా. కానీ మన క్రైస్తవ విశ్వాసములో ఈ విభూది మన యొక్క అనేకమైనటువంటి వాటికి సూచికగా ఉన్నది. వాక్యము ప్రకారము పాత నిబంధన నుండి కానీ నూతన నిబంధన నుండి కానీ మనము గ్రహించినప్పుడు ఈ విభూది మనలను భగవంతునికి దగ్గర చేస్తూ ఉంది. బూడిద మీద కూర్చుండడం ద్వారా పశ్చాత్తాపానికి సూచకగా ఉంటూ ఉంది. ఈ విభూది మన యొక్క పాపపు జీవితాన్ని తిరిగి వదులుకోమని మనకు సూచిస్తూ ఉంది. ఇందులో ముఖ్యముగా 5 విషయాలను మనము ధ్యానించుకుందాం ఒక 2 నిమిషాల పాటు. మొదటిది, విభూది మరణానికి సూచికగా ఉన్నది. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము తిరిగి మట్టిలోనికే తిరిగిపోతూ ఉన్నది అని మనము సువార్తలలో చదువుతూ ఉన్నాం. అలాగనే పాత నిబంధనలో చూస్తూ ఉన్నాం. ఆది కాండములో 3వ అధ్యాయము 19వ వచనములో దేవుడు పలికిన మాట, నీవు మట్టి నుండి వచ్చినావు కావున తిరిగి ఆ మట్టిలోనికే తిరిగి కలిసిపోతావని ప్రభువు సెలవిచ్చి ఉన్నారు. ఉపదేశకుడి గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనములో ఈ దేహము ఎక్కడి నుండి వచ్చినదో అక్కడికే తిరిగిపోవును, మట్టి నుండి వచ్చినది కావున తిరిగి మట్టిలోనికే పోవును. అదే ఉపదేశకుడి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనములో ఈ దేహము మట్టిలోనికి పోవును, ఈ ప్రాణము తిరిగి దేవుని వద్దకు చేరునని వాక్యాలు తెలియజేస్తూ ఉన్నాయి. అనగా విభూది మరణమునకు సూచన, అనగా పశ్చాత్తాపమునకు సూచన. రెండవది, విభూది వినయమునకు సూచన, అనగా అబ్రహాము తన యొక్క దేవునితో మాట్లాడు సమయంలో ఆది కాండం 18వ అధ్యాయం 27వ వచనములో మనము గమనించినప్పుడు అతడు అంటూ ఉన్న 2 మాటలు, నేను మట్టి మనిషిని బూడిద పోగునే అని వినయముగా దేవుని ముందు మాట్లాడిన మాటలను మనము చూస్తూ ఉన్నాం. అనగా విభూది వినయమునకు సూచనగా భగవంతుడు మనకు ఇస్తూ ఉన్నాడు. ఇక మూడవది, విభూది పశ్చాత్తాపానికి సూచన.
అనగా యోబు గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనములో యోబు పలికిన మాటలు, నా మాటల వలన నేను పశ్చాత్తాపపడుతూ బూడిద మీద కూర్చుంటూ ఉన్నానన్న మాటలను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అలాగని మొదటి యోహాను లేఖలు 1వ అధ్యాయం 9వ వచనములో ఎవరైతే దేవుని ఎదుట తమ పాపములను ఒప్పుకొందురో వారిని దేవుడు మన్నించును, వారిని దేవుడు దీవించును, వారికి దేవుడు రక్షణనిచ్చును. కావున పశ్చాత్తాపానికి విభూది సూచకగా ఉన్నది. ఇక 4వది విభూది మారు మనసుకు సూచికగా ఉన్నది. గమనించినప్పుడు యోనా గ్రంథములో 3వ అధ్యాయం 5 నుండి 6 వచనాలు చూచినప్పుడు యోనా తన యొక్క మార్గములో వెళుచు నినివే పౌరులతో ఉపదేశించిన మాట, 40 రోజులలో మీ దేశము ఈ నగరము నాశనమగునని చెప్పినప్పుడు రాజు మొదలుకొని జంతువుల వరకు కూడా అందరూ గోనెను ధరించి బూడిద మీద కూర్చుండ ద్వారా వారు మారు మనసు పొంది దేవుని యొక్క ఆగ్రహము నుండి అనుగ్రహానికి లోనయ్యారు. కావున విభూది మారు మనసుకు సూచికగా ఉన్నది. ఇక 5వది విభూది హృదయవేదన ప్రార్థనకు సూచికగా ఉన్నది. దానియేలు గ్రంథములో 9వ అధ్యాయములో 3వ వచనములో గమనించినప్పుడు నేను ప్రభువునకు భక్తితో ప్రార్థించెదను, ఉపవాసముతోనూ బూడిద మీద కూర్చుంట ద్వారా గోనెను దాల్చి నేను పశ్చాత్తాపముతో ప్రార్థన చేయుదునని ఆయన పలుకుతూ ఉన్నారు. హృదయ వేదనతో ప్రార్థనకు బూడిద విభూది సూచికగా ఉన్నది. ఇక 6వది విభూది దుఃఖమునకు బాధకు సూచికగా ఉన్నది. ఇజ్రాయేలు ప్రజలందరూ జీవితాలను గమనించినప్పుడు ముఖ్యముగా ఇర్మియా గ్రంథములో 6వ అధ్యాయములో 26వ వచనాన్ని మనము గమనించినప్పుడు యావే దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో అన్న మాట, మీరు గోనెను దాల్చి బూడిదలో పొర్లగిలుట ద్వారా లేక మీ ఏకైక కుమారుడు మరణించినట్లు దుఃఖించుట ద్వారా నేను మిమ్మల్ని రక్షిస్తాను అన్న మాటలను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అలాగని యోబు గ్రంథములో కూడా ఇలాంటి మాటలు అనేకమైనవి మనము గమనిస్తూ ఉన్నాం. అలాగని ఇంకా ఉపదేశకుడి గ్రంథం, సీరాకు పుత్రుని యేసు జ్ఞాన గ్రంథములోను, సామెతల గ్రంథములోను ఇలాంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, విభూది ఇంకొకటిగా శుద్ధీకరణకు సూచికగా మనము చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు వ్రాసిన లేఖ 9వ అధ్యాయం 13వ వచనములు గమనించినప్పుడు మేకల యొక్కయు ఎద్దుల యొక్కయు రక్తము దహించబడిన దూడల యొక్క బూడిద మైలుపడిన వారి మీద చల్లినప్పుడు అది వారి శరీర శుద్ధిని పవిత్రతను ఇస్తూ ఉన్న మాటలను ఇక్కడ మనము ఈ పత్రికలో గమనిస్తూ ఉన్నాం. అనగా పై విషయాలను బట్టి గమనించినప్పుడు విభూది పవిత్రతకు అనగా మారు మనసుకు పశ్చాత్తాపానికి రక్షణ వైపుకు తీసుకుని ఒక సాధకముగా మన యొక్క పాత నిబంధనలు గమనించటాన్ని గమనార్హం. అందుకే ఈనాటి మొదటి పట్టణములో యావేలు గ్రంథములో మనము గమనించినప్పుడు ప్రియా సహోదరి సహోదరులారా 2వ అధ్యాయము 12 నుండి 18 వచనములలో చూచినప్పుడు అచ్చటి ప్రజలను యావేలు ప్రవక్త సూచించిన విధముగా మీ బట్టలు వ్రైలు చేసి చింపుకొనుట కాదు, మీ హృదయములను మరల్చుకొనుడు, మీ హృదయములను చింపుకొనుడు, తద్వారా మీరు నా వద్దకు రండు, పశ్చాత్తాప పడుడు అన్న మాటలు అక్కడ మనము చూస్తూ ఉన్నాం ఈనాటి మొదటి పట్టణములో. కారణం ఇదిగో మనం గమనించినప్పుడు దేవుడు అడుగుతూ ఉన్నది మన బట్టలు చింపుకొనట కాదు, మన హృదయములను వ్రయలు చేసుకొనటం, మన హృదయములను ఆయనకు అర్పించుకొనటం. అందుకే యాకోబు మనము పరిశుద్ధ గ్రంథములో గమనించినప్పుడు బట్టలు చించుకొనుట పశ్చాత్తాపానికి సూచికగా ఉన్నది, బట్టలు చించుకొనుట దేవుని ముందు తగ్గింపుకు సూచికగా ఉన్నది, బట్టలు చించుకొనుట ఇదిగో ఈ విభూది బుధవారపు వాక్యముల ద్వారా మనము దేవుని ఎదుట వినయమునకు సూచికగా ఉన్నది. మనము గమనించినప్పుడు ఆదికాండం 37వ అధ్యాయం 34వ వచనములో యాకోబు తన కుమారుడు యోసేపు మరణించాడని తెలుసుకున్నప్పుడు ఆయన తన కుమారుడి కోసం అంగలార్చుట, తన బట్టలు చింపుకొనుట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కారణం
దుఃఖమునకు గుర్తుగా బట్టలు చింపుకోవటం ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఇక రెండవది యెహోషువ గ్రంథములో 7వ అధ్యాయం 6వ వచనములో బట్టలు చింపుకొనుట ఆ యొక్క జనుల యొక్క హృదయ పరివర్తనకు సూచికగా యెహోషువ గ్రంథములో చూస్తూ ఉన్నాం. ఇక మూడవది గమనించినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 6వ వచనములో యెహోషువ మరియు కాలేబులు వేగు చేసుకొని వచ్చిన తరువాత ఆ స్థలమును గురించి చెప్పిన తరువాత అక్కడ వారు మిగతా వారి మాటలు నమ్మనందువలన వారు పశ్చాత్తాపముతో దుఃఖముతో ప్రజల ఎదుట బట్టలు చించుకుంటే మనము చూస్తూ ఉన్నాం. కారణం వారి యొక్క హృదయ పరివర్తన గురించి వారు ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మరి మన జీవితంలో కూడా మనము దేవుని వద్దకు వచ్చుచున్న సమయంలో ఎలాంటి మనసుతో వస్తూ ఉన్నాం, ఎలాంటి ఆలోచనతో వస్తూ ఉన్నాం, ఎలాంటి పరివర్తన కలిగి వస్తూ ఉన్నాం. ఆది కాండములో కూడా మరొక్కసారి గమనించినప్పుడు, అలాగని న్యాయాధిపతుల గ్రంథములో కూడా మరొకసారి గమనించినప్పుడు 11వ అధ్యాయం 35వ వచనంలో యోఫ్తా తన కుమార్తెను చూచి చింతించి ఏడ్చుచు బట్టలు చింపుకుంటే ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. కావున ఇవన్నీ కూడా మన యొక్క జీవితాలను పరీక్షించుకోమని, మన జీవితంలో చేసిన తప్పిదములకు ప్రాయచిత్తపడమని, మన జీవితంలో చేసినటువంటి తప్పులకు ఈ 40 కాలములు, ఈ మండల కాలములో మనల్ని మనము భగవంతునికి మరింత దగ్గరగా తీసుకొని వెళ్ళమని కోరుతూ ఉన్నది. ఆది కాలములాగా, పాతకాలములాగా మనము నేటి సమాజంలో బూడిద మీద కూర్చోలేకపోవచ్చు, లేక విభూదిని మన శరీరముల మీద వ్రాసుకొనికపోవచ్చు. కాకపోయినా నీ హృదయమును బూడిద మీద కూర్చునే విధముగా, పశ్చాత్తాపమునకు నీ హృదయమును దేవుని దగ్గర ఉంచే విధముగా నిన్ను నీవు సరళము చేసుకోవాలని వాక్యము కోరుతూ ఉంది. ఇదిగో కీర్తన 34:18 వచనములు, వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును, బాధల వలన దేవునికి దగ్గరకు వచ్చిన వారిని ఆయన ఎన్నడూ వదలకుండా రక్షించునని వాక్యము తెలియజేస్తూ ఉంది. కీర్తన 51:17 వచనములు, నేను నీకు అర్పించు బలి పశ్చాత్తాపమైన నా హృదయమే, ఇదిగో పశ్చాత్తాపమును వినయాత్మకమైన హృదయమును నీవు ఎన్నడూ అనాదరము చేయవు అని వాక్యము సెలవిస్తూ ఉంది. కీర్తన 147:3 వచనము, భగ్న హృదయములను బాధలను తీర్చి వారి గాయములను నీవు కట్టుదవు అని నీవు తెలియజేసిన మాట యెహోషువ గ్రంథములో కూడా ఈ మాటలు చూస్తూ ఉన్నాం. ఆయన ఇశ్రాయేలు ప్రజలతో అంటూ ఉన్నారు, ఇదిగో మీరు ఈ రోజున శుభ్రపడండి, దేవుడు మీ మధ్య అద్భుతాలు చేయబోతూ ఉన్నాడని ఆ వాక్యములను బట్టి మనము నేర్చుకుంటూ ఉన్నాం. యెహోషువ గ్రంథములో కూడా 61వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఇలాంటి మాటలని మనము చూస్తూ ఉన్నాం. కావున లూకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనములో కూడా పశ్చాత్తాపపడమని క్రీస్తు భగవానుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇదిగో మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనములో, ఇదిగో దేవుని రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తన చెంది దేవునికి చెందిన బిడ్డలుగా ఉండమని తన పరిచర్య ప్రారంభములోని క్రీస్తు భగవానుడు మనందరినీ ఆహ్వానించాడు. ఈ రోజున ఈ విభూది బుధవారము ద్వారా, ఇదే మాటల ద్వారా ఆయన నిన్ను నన్ను కూడా మరొక్కసారి ఆహ్వానిస్తూ, ఇదిగో నీవు నా వద్దకు తిరిగిరా, నీవు నా వాడవు, నేను నిన్ను కొన్నాను, మాతృ గర్భము నుండి, ఇదిగో 139వ కీర్తనలో మనము 1 నుండి 15 వచనాలు చదువుకుంటూ వెళితే, మాతృ గర్భమున నేను విచిత్రముగా రూపొందక మునుపే, నా రోజులు ప్రారంభము కాక మునుపే నన్ను దీవించిన వాడవు నీవని వాక్యాలు సెలవిస్తున్నాయి. అనగా మనము దేవుని బిడ్డలము, మనము ఆయనకు చెందిన వారము, ఆయన యొక్క ప్రియమైన బిడ్డలం. ఇదిగో ఆయన మనందరినీ తన స్వహస్తములతో తన రూపురేఖలలో మనందరినీ తయారు చేశాడు. కావున మరి నీవు నేను ఆయా ప్రభువునకు చెందిన వారిగా జీవించాలని, ఎదగాలని, మారు మనసు పొందాలని ఈ పవిత్ర కాలములో, ఈ పశ్చాత్తాప కాలములో, ఈ శ్రమల కాలములో, ఈ రక్షణ కాలములో దేవుడు నిన్ను నన్ను వాక్యముల ద్వారా అడుగుతూ ఉన్నారు. నీవు చేయు ఉపవాస క్రియలు, నీవు చేయు దాన ధర్మములు, నీవు చేయు ప్రతిదీ కూడా ఈ తపస్సు కాలంలో మనము చేయు 3 ప్రత్యేకమైనటువంటి కార్యక్రమములలో ఒకటి ఉపవాసము, 2 దాన ధర్మములు, 3వది ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలకు ఈ కాలములో మనము ప్రత్యేకముగా స్థానాన్ని ఇస్తూ ఉన్నాం.
ప్రార్థన మనలను భగవంతునికి దగ్గర చేస్తూ ఉంది. భగవంతునికి భక్తునికి దగ్గర చేసేది ప్రార్థన. యేసు ప్రభు తన తండ్రితో ఎప్పుడు కలిసి ఉండడానికి కారణం ప్రార్థన. ఈ విభూది బుధవారం మొదలుకొని ఈ కాలమంతా కూడా మనము ప్రార్థనలో దేవునికి దగ్గరగా ఉండాలి. నినివే పౌరులు ఉపవాసముతో ప్రార్థనతో దేవునికి దగ్గరకు వచ్చారు. నిర్గమకాండములో మోషే 40 రోజులు 40 రాత్రులు కొండ మీద దేవునితో ఉపవాసములో ప్రార్థనతో జీవించాడు. అలాగని 2వ రాజుల గ్రంథములో 19వ అధ్యాయం 8వ వచనములో ఏలియా ప్రవక్త ప్రభువుతో కలిసి 40 రోజులు ఆహారము లేకుండా ఉపవాసంతో ప్రార్థనతో ప్రభువుని చూడటానికి హోరేబు కొండకు ప్రయాణము చేశాడు. ఉపవాసము అనగా ఆకలితో ఉండటము కాదు. ఉపవాసము అనగా ప్రార్థనతో ప్రభువుతో జీవించటం. ఉపము అనగా దగ్గర, వాసము అనగా జీవించటం. అనగా క్రీస్తుకు దగ్గరగా, దేవునికి దగ్గరగా వాసము చేయటం, జీవించటమే నిజమైన ఉపవాసం, నిజమైన ప్రార్థన, నిజమైన దాన ధర్మం. నీ సమయాన్ని దేవునికి ఇచ్చట ద్వారా నీ యొక్క దేవుడికి నీకు ఇచ్చిన ఈ జీవితంలో దేవునికి కొద్ది సమయం ఈ 40 రోజుల పాటు దేవునికి అర్పించుట ఎంతో మేలుకరం. అందుకే యేసు ప్రభు పలుకుతున్న అనేకమైన మాటలు. ఇదిగో దాన ధర్మములు మన పాపములను మన్నించిన తోబీతు గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనములో మనము చూస్తూ ఉన్నాం. సిరాకు పుత్రుడు యేసు జ్ఞాన గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనములో కూడా ఇవన్నిటిని మనము చూస్తూ ఉన్నాం. కావున ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మములు అనేవి ఈనాటి సువార్తలు. మత్తాయి సువార్త 6వ అధ్యాయములో మనము నేర్చుకుంటూ ఉన్నాం. నీ ఉపవాసము చేయనప్పుడు ఇతరుల వలె కాకుండా నీ తలకు నూనె రాసుకొని ఇదిగో ముఖము కడుగుకొని నీ గదిలో ప్రవేశించి అదృశ్యుడైన నీ తండ్రితో ప్రార్థన చెయ్యము, ఏకీభవించమని వాక్యాలు ఈనాటి సువార్తలో కోరుతూ ఉన్నాయి. మరి కావున నీవు నేను ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మహద్భాగ్యమైన ఈ 40 రోజుల ఈ విభూది బుధవారంతో ప్రారంభమవుతూ ఉన్న మన యొక్క పాపముల కొరకు పశ్చాత్తాప కాలములో ప్రవేశిస్తూ ఉన్న నీవు నేను ఈ కాలములో క్రీస్తు శ్రమలతో పాలు పంచుకొని, క్రీస్తు శ్రమలలో పాల్గొని స్మరించుకుంటూ, క్రీస్తు యొక్క బాధలలో మనము కూడా ఆయన శిలువ మార్గంలో నడుస్తూ స్మరించుకుంటూ ఆయన శ్రమలలో ఒకంతైన మన జీవితాన్ని అర్పించుకోమని వాక్యముల ద్వారా ప్రభువు కోరుతూ ఉన్నారు. ఈ పరిశుద్ధ సమయములో ఈ 40 రోజుల కాలములో నీవు నేను కూడా ఆయనకు చెందిన బిడ్డలుగా ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకే యావేలు గ్రంథం 2వ అధ్యాయములో ఇందాక మనము మరొకసారి జ్ఞాపకపరుచుకుంటే, ఇప్పుడైనా మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు రండు, ఉపవాసముతోను సంతాపముతోను ఏడ్పులతోను తిరిగి నా వద్దకు రండు, నాతో నడవండి అని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. అందుకే 1 యోహాను లేఖలో కూడా మనము చదివాం. అలాగని అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 19వ వచనంలో కానీ, 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కానీ, లేవీ కాండం 6వ అధ్యాయం 10వ వచనంలో కానీ మనం గమనించినప్పుడు ప్రభు మనతో మాట్లాడుతున్నది అదే. ఏమిటి? ప్రభువుతో నడవాలి. ఎవరు నడవగలరు? కీర్తన 24:3-5 వచనాలు గమనిస్తే, ఆయన మందిరములు ఎక్కుటకు అర్హుడెవడని ఆయన అడుగుతూ ఉన్నారు. అబద్ధ సాక్ష్యములు చెప్పనివాడు, నిందారోపణ చేయనివాడు, ఫిర్యాదులు చేయనివాడు, ఇతరుల గురించి కొండెములు చెప్పనివాడు మాత్రమే అది ఈ కాలంలో సాధ్యం. ఈ 40 రోజుల పాటు మనము దేవునితో నడిచి దేవుని దరికి, దేవుని కొండ అయిన మన యొక్క పరలోకానికి అర్హులమయ్యే భాగ్యాన్ని దయచేయమని మనందరం ఈ కాలంలో ప్రార్థించుకుందాం. దేవుడు నిన్ను నన్ను మనందరినీ తన ప్రేమతో దీవించాలని, తన ఆశీర్వాదంతో నడిపించాలని, ఈ 40 రోజుల కాలములో మనకు ఆయన దీవెన అనుగ్రహించాలని, మనము చేయు ప్రతి ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు మనందరినీ ప్రభువుకు దగ్గరగా చేరాలని మీ అందరి కోసం ప్రార్థిస్తూ భగవంతుడు మనందరిని దీవించాలని అడుగుదాం. ఆమీన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమీన్.